జరిగింది. కనీసం అది చూసిన తర్వాతనన్నా ఒక రివ్యూ చేసుకుంటారేమో, ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ఏదైతే ఉన్నదో కనీసం కొద్దిగానన్నా ధాన్యం సంచుల మీద పెడతారేమో, కొద్దిగానన్నా ఎఫర్ట్ పెడతారేమో, ఒక రివ్యూ చేస్తారేమో అని చెప్పి మేము ఆశించినాం. కానీ నిన్న ముఖ్యమంత్రి గారికి ఆయన మాటలు వింటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది, కొంత బాధ కూడా కలిగింది. దానికి తోడు మంత్రి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట, ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను, పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు? ఇక ఒకటి రెండు కాదు, అసలు ధర్నాలు, రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు అయితే లెక్కలేదు. ధర్నాలు రైతులే చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్త, ఇది జనగామ జిల్లా ఏనేబావిలో కాంటా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త పేరు కూడా నేను చెప్తాను మీకు. ఆయన పేరు పొన్నాల తిరుమలేష్. 200 బస్తాలు వండించిండు, కాంటా పెడతలేరు, జోక్తలేరు, ఇదేం దరిద్రం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త తిరుమలేష్ గారు అర్ధనగ్నంగా నిరసన చెప్తున్న ఫోటో ఇది. అట్లాగే ఎక్కడో కాదు, నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్, ఆ ఊరి పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను. మొత్తం రైతులందరూ గోక ఫసలాబాద్ అనే గ్రామంలో, మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, మొత్తం రైతులందరూ రోడ్డెక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో, ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. ఇక మా పార్టీ నాయకులు మొత్తం కలిసి మంచిర్యాలలో చేసిన ధర్నా, ఒకటే రోజు 4 రైతులు మంచిర్యాల జిల్లాలో మరణిస్తే మా నాయకులు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మంచిర్యాలలో రైతులతో సహా ధర్నా చేసి 4 ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆ ఈదురుగాలులకు అక్కడే మరి సంఘటన జరిగితే వెంటనే మా నాయకులు స్పందించిన పరిస్థితి. ఒకటిగా అది చెప్తూ పోతే ఎన్నున్నాయంటే ఇట్లా మీరు చూడండి, ఇదిగోండి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో జరిగినాయి కూడా మీకు చూపెడతాను నేను. చూడు, ఇది ఈనాడు పత్రిక. సరే, మళ్ళా నమస్తే తెలంగాణ చూపెడితే అది మీ పత్రిక అంటాడు, అదో బాధ. ఇది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలో వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె. ఇది నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. మృతుడి పేరు వెంకటేశ్వర్లు, రైతు గారి పేరు. ఇది వెంకటేశ్వర్లు గారు. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. ఇక పురుగు మందు తాగి కొల్చారం, మెదక్ జిల్లా, శ్రావణ్ కుమార్ అనే రైతు, కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. 1-2 కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించుకోవాలి. ఇవాళ 45 డిగ్రీల వేడిలో 45 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. నేను తిరిగిన స్వయంగా సంగారెడ్డి జిల్లా పోయినా, సదాశివపేటకి, వరంగల్ జిల్లా పోయినాను, వరంగల్లో 3 జిల్లాలు పోయాను, జనగామ పోయినాను, వరంగల్ పోయినాను, ములుగు పోయినాను, తర్వాత మా సిరిసిల్ల జిల్లా పోయినాను. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు, అందరూ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర పోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ రైతులు, సార్ గన్నీ బ్యాగ్స్ లేవు సార్, సంచులు లేవు సార్. ఈ రాష్ట్రంలో గన్నీ బ్యాగ్స్ దొరుకుతలేవు, కానీ గన్స్ మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి. కరీంనగర్లో 5 తుపాకులు పట్టుకొని పోయి పొద్దున 11 గంటలకి తుపాకులతో కాల్పులు జరుగుతున్నాయి. కానీ నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలకు కానీ, మంత్రి గారు చెప్తున్న మాటలకు కానీ, చేతలకు కానీ పొంతన లేదు. వాస్తవానికి ఈరోజు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా 30-35% మించి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక మీకు పేరు చెప్తే బాగుండదు, కానీ ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే, కాంగ్రెస్, మొన్న మా నాయకుడికి ఫోన్ చేసి, ఒక నాయకుడు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, అరే ఏం పెట్టినరా మీరు, ఇది పని లేని పని, ఈ గవర్నమెంట్ కొనుడు ఏందా నాకు అర్థం కాదు ధాన్యం,
మీరు లేని పని పెట్టిన మా కేసీఆర్ గారు, మాకు ఇప్పుడు ఆ ప్రెజర్ అవుతుంది అని చెప్పి మా నాయకుడికి ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి నిష్ఠూరం ఆడుతూ ఉన్నాడు. ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. మేము చూసినాం క్షేత్రస్థాయిలో. వాస్తవానికి ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. గన్నీ బ్యాగ్స్ ఇస్తలేరు, రైతులే కొనుక్కోవాలి. 28 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పెట్టి సుతిలు వాళ్ళే కొనుక్కోవాలి. మంచినీళ్ళ సౌలత్ కూడా లేదు. ఇంకా మీదికెళ్ళి వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి. ట్రాక్టర్ లోడ్ చేసుకొని వస్తుండ్రు పాపం. వచ్చినాక ఆడ బయట సెంటర్ బయట నేను నర్సంపేట నా కళ్ళతో నేనే చూసిన, మొత్తం మార్కెట్ యార్డ్ అంతా నిండిపోయి ఉన్నది. మరి ఎట్లా ఇది పరిస్థితి అంటే, వచ్చి వారం రోజులైంది సార్, వెయిటింగ్ ఛార్జీలు కడుతున్నాం, రోజుకు 2000 రూపాయలు కడుతున్నాం, రోజుకు 3000 రూపాయలు కడుతున్నాం, లారీ అయితే ట్రాక్టర్ అయితే 2000 కడుతున్నాం. రైతులు తమ నోటెంబడి వాళ్ళు చెప్పిన మాట. ఈ సంక్షోభాన్ని గుర్తించకుండా, ఈ సంక్షోభం గురించి కనీస అవగాహన లేకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దలు చెప్పారు, ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యం బాగుండదు అని. 10 ఏళ్ళు దేశానికి అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ ఇవాళ తల్లడిల్లుతున్నది. రైతు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నాడు. ఇది వాస్తవం ముఖ్యమంత్రి గారు. మేమేదో మిమ్మల్ని విమర్శించడానికి ఇంకోదానికో చెప్పట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రణాళిక లేకుండా పోయింది. యూరియా దొరకదు, రైతు బంధు వేయరు, మీరు రుణమాఫీ మొత్తం చెయ్యరు, ఆఖరికి పంట కష్టపడి పండిస్తే మీరు ఇచ్చే అరకొర కరెంటుతోని పంట కొనుగోలు చేయరు. మీ పాలసీ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఏంది మీ పాలసీ? మేము కొంటే ధాన్యం 2400 ఇవ్వాలి, వరే మొక్కజొన్న అయితే 3600 ఇవ్వాలి. అట్లా కాకుండా రైతును 4 రోజులు అక్కడే ఏడిపిస్తే పోయి అక్కడ ప్రైవేట్లో అమ్ముకుంటాడు. ఎవరో సేటుకో ఎవరో రైస్ మిల్ ఆయనకు అమ్ముకుంటాడు. 1700 1800 ఇక సచినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు. ప్రభుత్వం ఎట్లా కొంటలేదు కదా, ఆయన వర్షం కింద పడితే నాశనం అయిపోతుంది పంట, మొలకెత్తితే మళ్ళీ వీళ్ళు కొనరు అని చెప్పి ఇవాళ ఆ పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా బుకాయింపులతో, బెదిరింపులతో, హుంకరింపులతో, అబద్ధాలతో నెట్టుకొస్తా అనుకుంటా ఉన్నాడు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు తరుగు గురించి బాగా మాట్లాడిండు. ఇంత తీస్తారు, అట్లెట్లా తీస్తారు, ఇట్లెట్లా తీస్తారు. ఇవాళ వాస్తవానికి 6 నుంచి 8 కిలోల తరుగు తీస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో, పెద్ద పెద్ద మాటలతో. ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళెవరు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా, బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని, మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి. మా శ్రీనివాస్ గౌడ్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు, బోనస్ ఎగ్గొట్టిండు అని. బోనస్ కాదు, ఈ ప్రభుత్వమే పెద్ద బోగస్. ఈ ప్రభుత్వమే పెద్ద బోగసు. వాళ్ళ రైతు డిక్లరేషన్ అంత పెద్ద బోగస్ ఇంకోటి లేనేలేదు. 34 హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్లో. ఒక్కటన్నా అమలైందా ఈ రాష్ట్రంలో? 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్లో మీటింగ్ పెడితే అదే రోజు మళ్ళీ మేము మొన్న పెట్టాం రైతు సంగ్రామ సదస్సు అని వరంగల్లో పెట్టినాం. ఆ రోజు అడిగాను నేను, ఎంతసేపు ముఖ్యమంత్రిని తిట్టిండి. నేను ముఖ్యమంత్రిని తిట్టలే. రైతు బంధు వేయకుండా ఉండేందుకు మేము ఏమైనా దివానగాళ్ళమా అన్నాడు ముఖ్యమంత్రి. నేను గదే గుర్తు చేసిన. ఇప్పుడు ఏని దివానగాడేవాడని నేను అడిగిన. నేను ముఖ్యమంత్రి గారు నేనేం తిట్టలే. కేవలం ఆనాడు మేమేమైనా దివానగాళ్ళమా, మాకేమైనా దిమాక్ లేదా అన్నాడు. నేను గదే చెప్పిన. మరి దివానగాళ్ళు ఎవరు, దిమాక్ లేని వాళ్ళు ఎవరు అని అడిగిన. దానికి అసలు విషయం చెప్పకుండా రైతు బంధు ఇప్పుడు 4వ సారి సక్సెస్ఫుల్గా ఎగ్గొట్టారు ఈ ప్రభుత్వం వచ్చాక. అట్లాగే 15,000 ఇస్తామని డైలాగులు కొట్టారు. ఆ ఇచ్చిన ఒక్కసారి 12,000 ఇచ్చినారు. ఇక చెప్తూ పోతే చాలా ఉన్నాయి. విత్తనాలు దొరకవు, యూరియా దొరకదు, షాపులో లేదు కాబట్టి దాచిపెట్టేందుకు యాప్లో అని చెప్పి యాప్ డ్రామాలు. ఇవన్నీ రైతులు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీ హుంకరింపులు, మీ అబద్ధాలు. ఇవాళ లారీలు లేవు, ట్రాన్స్పోర్ట్ చేసేటోడు లేడు, బస్తాలు దించేటోడు లేడు, హమాలి దిక్కులేడు. మీ ప్రభుత్వానికి ప్రణాళిక లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా వాళ్ళేమన్నా మంచి చేస్తున్నారంటే మన ప్రధానమంత్రి గారు వచ్చి మన రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి సావు కబురు చల్లగా చెప్పిపోయిండు. రైతులు యూరియా వాడుడు తక్కువ చేయాలి, బంగారం కొనుడు తక్కువ చేయాలి. మరి ఆ పెద్ద మనిషి వచ్చి శుద్ధులు చెప్పిండు. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే నాకు వచ్చే సీజన్లో కూడా తప్పదు. కాంగ్రెస్ అనే ఈ దరిద్రం ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం
రైతులకు ఇక్కట్లు తప్పవు, మళ్ళీ యూరియా దొరకదు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే పెద్ద ఆయన మోడీ గారు చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ధాన్యం సంచుల మీద లేదు, యూరియా సంచుల మీద లేదు. కాబట్టి మరి ముందస్తు ప్రణాళికలు లేవు, ప్లానింగ్ లేదు, ముఖ్యమంత్రికి అసలు సోయే లేదు. గన్నీ బ్యాగులు దొరకవు కానీ గన్లు మాత్రం బాగా దొరుకుతున్నాయి, ఇది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు దానికి మించి. చివరికి టార్పాలిన్ కవర్లు కూడా ఆఖరికి, ఇప్పుడు వర్షం వచ్చేసింది, దగ్గరకు వచ్చిన టైం, టార్పాలిన్ కవర్లు కూడా ఇచ్చే దిక్కు లేదు ఇవాళ ఆ కేంద్రాలలో. మళ్ళీ రైతులే తెచ్చుకోవాలి, రైతులే కాపాడుకోవాలి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం అయితే ఏమీ చేయదు అనేది స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. ఇక నేను అనేదల్లా ఒకటే, మీరు భూముల మీద పెట్టే శ్రద్ధ, భూదోపిడీ మీద పెట్టే శ్రద్ధ, భూహారతి ఏదైతే తెచ్చారో ఆ భూహారతి ద్వారా స్వాహా చేస్తున్న కార్యక్రమం వేం నరేందర్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మా సోదరుడు మన్నే క్రిషాంక్ బయటపెట్టినాడు. ఎట్లా కే సముద్రం మండలంలో అసైన్డ్ పట్టాలను రాయించుకున్నాడు, భూహారతి ద్వారా ఎట్లా స్వాహా చేసినాడు మా సోదరుడు బయటపెట్టాడు. నిన్న శంషాబాద్లో ఎంఆర్ఓ గారి కార్యాలయం మీద ఏసీబీ రైడ్ అయితే అక్కడ కూడా జరిగిన భూదోపిడి, ముఖ్యమంత్రి గారి అనుచరుడు 90 ఎకరాల సీలింగ్ భూమిని ఎంఆర్ఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలోనే ఉత్తర్వులు ఇచ్చేసి, ఉత్తర్వులు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను. దోపిడీ ఎట్లా చేశారు, 1000 కోట్ల విలువైన భూమిని నిన్ననే ఏసీబీ రైడ్లో దొరికినారు. వీటి మీద ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం ఉండదు. వాటి మీద ఉన్న శ్రద్ధ, వాటి మీద ఉన్న ఆసక్తి, భూ కొనుగోళ్లు, భూ దందాల మీద ఉన్న శ్రద్ధ భూమిని నమ్ముకున్న రైతు మీద నీకు లేదు. ఇది వాస్తవం. ఉంటే పరిస్థితి ఇట్లా ఉండదు. అందుకే నేననేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరు కలిసి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. వాస్తవానికి కొనుగోళ్లు ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా 30-35% దాటలేదు. చివరికి రైతులు విసిగి వేసారిపోయి ప్రైవేట్లు అమ్ముకోవాలన్నదే మీ కుట్ర, మీ ఉద్దేశం అదే స్పష్టంగా మాకు కనబడుతున్నది. మొత్తం కలిపి 1,51,00,000 మెట్రిక్ టన్నులు పండింది ఈరోజు రాష్ట్రంలో. మీరు కొన్నది ఎంత అండి ఇప్పటివరకు? లెక్కలు బయట పెట్టండి. ఎందుకు అబద్ధాలు చెప్తారు తెల్లారి లేస్తే? మేము తిరిగి చూస్తూ ఉన్నాం, మేమేం ఊరికే చెప్పట్లేదు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది, ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ 10 మంది రైతులే కాదు, ఈ ప్రభుత్వం వచ్చినాక 1000 మంది రైతులు చనిపోయారు ఇప్పటివరకు. ఆ 1000 మంది రైతులకు కూడా మీ ప్రభుత్వమే వాటిని ప్రభుత్వ హత్యలుగానే గుర్తించి తప్పకుండా వారందరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి కూడా ఎక్స్గ్రేషియా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ఇంకా విచిత్రమైన ఒక వ్యవస్థ, మా ప్రభుత్వం పోయి 2.5 ఏళ్ళు అయింది. ముఖ్యమంత్రి గారు నోరు తెరిస్తే మా మీద ఏడుపులే, ఇంకా కూడా నోరు తెరిస్తే కేసీఆర్ గారి మీద, మా పార్టీ మీద ఏడుపులు తప్ప మరి ఇవాళ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా వేరే వినబడడం లేదు. ముఖ్యమంత్రి గారిని, మంత్రులు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రధాన ప్రతిపక్షం తరఫున, రేపటి క్యాబినెట్ సమావేశంలో మీరు దయచేసి హయ్యెస్ట్ ప్రయారిటీ ఐటమ్గా ఈ కొనుగోలు అంశం, రైతుల ధాన్యం కొనుగోలు, ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. మొలకెత్తిన, రంగు మారిన ఇవన్నీ కూడా మీ వ్యవస్థ వైఫల్యం వల్ల నెల నుంచి 45 రోజులుగా ఇవాళ పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులు. మార్కెట్ యార్డ్లలో, ఐకేపీ సెంటర్లలో, సింగిల్ విండోల సెంటర్లలో 8,500 కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల తరపున, లక్షలాది మంది రైతుల తరపున అడుగుతా ఉన్నాం. రేపటి క్యాబినెట్ మీటింగ్లో ఇదే ఎజెండాగా పెట్టండి, సింగిల్ పాయింట్ ఎజెండాగా నడపండి. ఎన్ని కొనుగోలు చేసినారు, ఎన్ని చేస్తున్నారు, అవసరమైతే ఒక శ్వేతపత్రం అధికారికంగా, ఏదో కాకి లెక్కలు కాదు, శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ సెంటర్లు ఎంత కొన్నాం, ఎంతమందికి పైసలు వేసినాం, మక్కలు ఎంత కొన్నారు, వడ్లు ఎన్ని కొన్నారు, జొన్నలు ఎన్ని కొన్నారు, శనగలు ఎన్ని కొన్నారు, ఈ మొత్తం ఏ పంట ఎంత కొన్నది ప్రభుత్వం, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఒకవేళ స్పందించకపోతే డెఫినెట్గా మా పార్టీ ఇప్పటిదాకా కూడా చాలా ఓపికగా ఉన్నాం. మా నాయకుడు కేసీఆర్ గారు సంయమనం పాటించండి, మరి తొందరపడొద్దు, ప్రభుత్వానికి టైం ఇవ్వాలి అంటే మేము నిజంగానే సంయమనంగా ఉన్నాం. కానీ వాళ్ళ రైతుల తరపున కింద మీ వైఖరి ఇట్లాగే కొనసాగితే తప్పకుండా ఒక కార్యాచరణ కూడా ప్రకటించి మరి క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ముప్పు తిప్పలు పెడతామని చెప్పి కూడా రైతుల తరపున మరి హెచ్చరిస్తూ, రేపు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఒకటే ఎజెండా ఉండాలి, ఆ ఎజెండా ఖచ్చితంగా రైతులే కావాలని చెప్పి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ, రైతు కేంద్రంగానే రేపు క్యాబినెట్ జరగాలి. శ్వేతపత్రం విడుదల చేయండి, ఇప్పటిదాకా ఎంత కొన్నారు, ఇంకెంత ఉంది, ఎంత డబ్బులు కట్టారు, ఎంత పేమెంట్ చేసినారు, రైతు బంధు ఎంత విడుదలైంది ఇప్పటిదాకా, అన్ని విషయాలు రేపు ప్రభుత్వం విడుదల చేయాలి. లేకపోతే తప్పకుండా వారిని నిలదీస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు.
చూద్దాం రేపు క్యాబినెట్లో ఒకవేళ స్పందన రాకపోతే మా పార్టీ ఎట్లాగో యాక్టివ్గానే ఉంది. ఫీల్డ్లో ఇప్పటికే మా నాయకులందరూ పర్యటన చేస్తూనే ఉన్నారు. మా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడి వాళ్ళు అక్కడ ధర్నాల్లో పాల్గొంటున్నారు, ఎక్కడి వారు అక్కడ కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే రైతుల తరపున విస్తృతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. రేపు ప్రభుత్వ స్పందన చూసి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ అంశం మీద మీరు ఒక్కటి దయచేసి మీ మీడియాను కూడా ఈ విషయంలో మీరు ఏమనుకున్నా సరే, మీరు కూడా కళ్ళు చెవులు ముక్కు అన్నీ మూసుకున్నారు 4 రోజులు. అసలు ఒక స్క్రోలింగ్ కూడా వేయలేదు మీడియా. సిగ్గుపడాలి తెలుగు మీడియా. జాతీయ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా కనీసం సోయి కూడా లేదు. ఇంత సీరియస్ వైఖరి మీద, ఇంత సీరియస్ విషయం మీద అసలు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవడండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక, ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరా వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొండ్రబాయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెల్లరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితుల్లో నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏదో మా బావమ్మరి దీంట్లో ఏదో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు. మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికీయమని చెప్పినట్టున్నావు. అది ఇరికేయలేకపోయాను. నేనేం చేస్తా దానికి? నేనేమంటున్నా అంటే ఇంత చిల్లర రాజకీయం మంచిది కాదు. 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతేందా? ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం, మీడియాలో రాయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? నువ్వు, నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు మీరు? ఇది వాస్తవం కాదా? మీడియాకు ఫోన్లు చేసి బతిమలాడింది వాస్తవం కాదా? రాయకండి దండం పెడతా అని మీడియా రాయని మాట కూడా వాస్తవం కాదా? ఇవన్నీ కాదండి. 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసు వాళ్ళు? వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్సెప్షనా? అంటే నువ్వు రేపు చేయి, మర్డర్ చేయి, ఏమైనా చేయి, కేంద్ర మంత్రి కొడుకైతే మేము ముట్టుకోమనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మా దోస్తు కాబట్టి కాపాడుకుంటామనా? చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు. అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు. సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ, మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం? అరే జరిగింది ఏంది? నువ్వు మాట్లాడేది ఏంది? నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టిన విధవలు ఎవరో బయటపెట్టు. ఇప్పటికి 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ విధవలు? బీజేపీ వాళ్ళు. అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరు ఆ విధవ మీడియా? ఏది హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు అసలు? ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయననేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసు వాళ్ళు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన 9 రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇంకా మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధ పూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం చేసేది ఉండే?
చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు భయపడుతున్నావు? మోడీ చెప్పిండా చెవులేమన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నిన్న పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఉపన్యాసాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా కేంద్ర మంత్రి? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? మీ పోలీసులు అంత పనికి మాలినలో అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలిస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు. ఎంత దారుణం అండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో ఉన్నాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, బాధగా అడుగుతున్నా బ్రదర్. మొన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరన్నా షికాయత్ చేయడానికి ముందుకు వస్తారా బాలికలు? అంటే ఎవడైనా అవతలోడు పలుకుబడినోడైతే మనం పట్టుకోలేము, ప్రభుత్వాలు కలిసిపోతాయి. వల్ల నేను మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. మా పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్, అద్భుతంగా పోరాటం చేసిండు ఆయన. సెక్షన్లతో సహా ఏది ఎప్పుడు ఏంటి ఎట్లా పెట్టాలి మీడియాను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు చెబుతూ మా పార్టీ తరపున ఆ బాలికకు న్యాయం జరగాలని పోరాడింది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను ఆయనను కూడా పట్టుకొని మాట్లాడతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జా? ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జి కాదు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నీకు పాఠాలు చెప్పే రోజు వస్తుంది. అది కూడా చెప్తున్నా నేను. వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది, ఎక్కువ రోజులు ఏం లేదు. ఎందుకంటే నాకు ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే. రేవంత్ రెడ్డి గారంటే కూర్చొని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం పెట్టి దొంగలను ఎట్లా పట్టుకోవాలో చెప్తున్నాడట. నిన్ను పట్టుకున్నది వాళ్ళే నాయనా, మర్చిపోకు. దొంగలను ఎట్లా పట్టుకోవాలో పోలీసులకు బాగా తెలుసు. నీలాంటి దొంగల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను పట్టుకున్నది వల వేసి ఉచ్చుబన్ని అందరు అక్కడ కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటా ఉండింటారు కామెడీగా. వీడు చెప్తున్నాడు ఏంద్రా మాకు అని. దొరికినోడు వీడు కూడా చెప్పేటోడు అయిపోయిందా అని. కాబట్టి ఈ ఎటకారాలు డ్రామాలు ఆపేసి ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టు. ఆ నిందితుడికి మేము గనక నోరు విప్పకపోతే ఆ బాలిక తరపున ఇవాళ అమ్మాయికి న్యాయం జరిగేది కాదు. ఇది వాస్తవం. హైకోర్టుకు నేను హృదయపూర్వకంగా ఆ అమ్మాయి తరపున, లక్షలాది మంది బాలికల తరపున ఈ రాష్ట్రంలో నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల విధి లేక ఇద్దరు తోడు దొంగలకి ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి అప్పజెప్పాల్సి వచ్చింది వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి. లేకపోతే వీళ్ళు న్యాయం జరిగేది కాదు. మీడియా మౌనం, కేంద్ర మంత్రులు మౌనం, కేంద్ర ప్రభుత్వం మౌనం, రాష్ట్ర ప్రభుత్వం మౌనం. ఇన్ని వ్యవస్థలు ఒకటైతే కూడా చివరికి న్యాయ వ్యవస్థ వల్ల ఇలా అమ్మాయికి న్యాయం జరిగింది ఫైనల్గా. ఇంతకంటే ఎక్కువ నేను ఆ విషయంలో మేమేం రాజకీయం చేయలేదు, చేయబోము. కానీ ఎవరికి అన్యాయం జరిగినా మేము పోరాటం చేశాము 2.5 ఏళ్లలో. అది లగచర్లలో కావచ్చు, వెలుగుమట్లలో కావచ్చు, లేదా మా మహబూబ్ నగర్లో జరిగిన కూల్చివేతలు కావచ్చు, హైడ్రా విక్టిమ్స్ కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు. మేమే కొట్లాడింది ఈ రాష్ట్రంలో. మళ్ళీ ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంటే కూడా పోరాటం చేసేది మేమే, వారికి అండగా నిలబడేది మేమే. ఆ వెధవలు ఎవరైతే బయట పెట్టారో, హనీ ట్రాప్ అని వేసిన వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట పెట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, లోపల నూకండి. అందులో బీఆర్ఎస్ ఎవరన్నా ఉంటే ముఖ్యమంత్రి నేను సవాల్ చేస్తున్నా, బయటపెట్టు. నువ్వే కదా హోంమంత్రివి, చెప్పు, బయటపెట్టు. బ్రదర్, నేను ఒక మాట, నేను ఈ పనికిమాలిన డైలాగులు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కొడతానే ఉంటాడు. పాపం ఆయనకి ఏందో కానీ ఇంకా ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ రాలే ఇంకా ఆయనకి. ఇంకా కూడా ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మా మీద దుమ్మెత్తిపోయడం అలవాటుగా ఉంది. అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు, డ్రగ్ టెస్టులు పెట్టండి అన్నాడు. పెట్టరాబాయ్ అని నేను అన్నా. మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్స్ బిగ్స్ పెట్టు, టెస్టులు పెట్టు మీ ఎంపీలకు. ఎంతమంది దొరుకుతారో నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు. పెట్టు. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఒక చిన్న స్కూల్ పోరగాడు మాట్లాడినట్టు. అప్పుడప్పుడన్నా కొద్దిగా ముఖ్యమంత్రిలా హుందాగా మాట్లాడు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఇక ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తా దానికి? ఇంకోటి మాట్లాడితే నా బావమరి దీంట్లో డ్రగ్స్ దొరికినాయి అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే దారిన పోయే దానేవా? నా బావమరి దీంట్లో ఏం దొరికిందా? ఏది పడితే అది మాట్లాడచ్చు. ఎన్నిసార్లు చెప్తావు సేమ్ అబద్ధం? సిగ్గుందా? వీడి పద్ధతేనా అసలు ఇట్లా మాట్లాడడం? మేము మాట్లాడలేమా? మాట్లాడాలంటే నాకు చాలా ఉంది ముఖ్యమంత్రి గారి గురించి మెటీరియల్, కానీ కొన్ని సభ్యత హద్దులు కూడా ఉంటాయి కొన్నిటికి. ఏది పడుతుంది మాట్లాడడం కదా. ఒక్క సోదరుడు ఈ రాష్ట్రంలో కులగణన బాగా జరిగిందని ఏ ఒక్క మనిషినైనా చెప్పమనండి బ్రదర్.
ఆఖరికి సర్వే చేసిన వాళ్ళు ఎవరైతే సర్వే చేసిన పిల్లలు వాళ్ళనన్నా చెప్పమనండి. ఎందుకంటే రేర్ మోడల్ అని చెప్పుకున్నాడు, ఏదో రేర్ మోడల్ అని చెప్పిండ్రు. తర్వాత ఏమైంది, 160 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. చివరికి ఏం జరిగింది, 51% ఉన్న బీసీలను 46% తగ్గించారు. ఇదే రేర్ మోడల్. బీసీల గొంతు కోసి లేనోళ్ళని ఉన్నట్టు చూపెట్టి ఉన్నోళ్ళని లేనట్టు. నేను అందుకే అంటున్నా, నీ మోడల్ అంత గొప్ప మోడల్ అయితే ఇవాళ ఎవడెందుకు ఆమోదిస్తలేడు రాష్ట్రంలో? నీ మోడల్ వల్లే కదా చివరికి నువ్వు చెప్పిన 42% రిజర్వేషన్ ఫెయిల్ అయింది, నువ్వు చెప్పిన సామాజిక న్యాయం విఫలమైంది. చివరికి పంచాయతీ ఎన్నికల్లో 24% ఉన్న రిజర్వేషన్ 17.5% తగ్గింది నీ మోడల్ వల్ల. కాబట్టి ఈ అటర్ ఫ్లాప్ మోడల్ కనుక దేశానికి ఆదర్శం అయితే ఇక మరి దేశాన్ని దేవుడే కాపాడాలి. బ్రదర్, చిన్నప్పుడు నేను టీవీ చూసేవాడిని, బాగా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సీరియల్ వచ్చేది, ముంగేరి లాల్కే హసీన్ సప్నే. అట్లా చాలామంది చాలా కలర్ కనొచ్చు. బ్రదర్ ఇవన్నీ ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటు వేయలేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓటు వేయలే ఎవరు. అది అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు చూడు. పేమెంట్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో ఆయన తెచ్చుకున్న సీట్ అది. ఢిల్లీకి పైసలు కొట్టిండు రాహుల్ గాంధీకి, అందరికీ తెలుసు. సీక్రెట్ ఏమైనా ఆయనే చెప్పిండు కదా, గాంధీ కుటుంబానికి కావాలంటే 1000 కోట్లు పంపిస్తా అని. ఆ కోటాలో పైసలు ఇచ్చి తెచ్చుకున్నాడు. ఇక దానికి ఆయన నేనేందో చాలా శక్తివంతుని అనుకుంటే మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎందుకు గెలిపిలేకపోయినావు? ఆయన నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు చాలా గొప్పడవు కదా, ప్రజానాయకుడవు కదా. ఎంపీగా ఉన్నప్పుడు నీ ఎంపీ పరిధిలో ఒక ఎమ్మెల్యే గెలిచిండా? ఎంపీగా ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఒక కార్పొరేషన్లో ఒక మున్సిపాలిటీ గెలిచినవా? ఎంపీగా ఉన్నప్పుడు ఒక కార్పొరేటర్ గెలిపించినావా కనీసం? చాలా గొప్ప ప్రజానాయకుడు, 34 దాకుంటా 94 దాకుంటా ఉండు. నిన్ను ఎవరొద్దన్నారు? నీ పార్టీకి నువ్వు అడ్డగోలు పైసలు ఇస్తున్నావు. ఎక్కడ ఈ దేశంలో ఎలక్షన్ జరిగినా ఫండింగ్ తెలంగాణకి వెళ్ళిపోతుందని చెప్పి ఇవాళ మొత్తం దేశం అంతా కూడా తెలుసు. ఇక మీ బీజేపీ మిత్రులు నేను పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకు నీకు అట్లాంటి మంచి ఫెవికాల్ బంధం ఉంది. ఆర్ఎస్ బ్రదర్స్ మిగతా వాళ్ళంతా కలిసికట్టుగా నడుస్తున్నారు కాబట్టి మీకు ఆ బంధం ఉంది, మాకు అభ్యంతరం లేదు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా కళలు ఎన్నైనా కనొచ్చు. కలాం గారు చెప్పారు కదా, కళలు కనండి, కథలు చెప్పకండి. కళలు కనండి ముఖ్యమంత్రి గారు, కథలు చెప్పకండి. ఎందుకంటే అది మంచిది కాదు. ఇన్ని కథలు చెప్పి అధికారంలోకి వచ్చినావు. పిట్ట కథలు, లొట్ట కథలు, ఎన్ని కథలు చెప్పిండే ఆయన. పెట్రోల్ డీజిల్ మీద కేసీఆర్ గారు 32 రూపాయలు తీసుకుంటాను లీటర్ అని చెప్పిండు. మరి నీకేం రోగం పుట్టింది? తగ్గి. ఇప్పుడు వద్దన్నాను నేను, మేము వద్దంటున్నావా? తగ్గి. ఎన్ని కథలు చెప్పినావు ఇసంటి నువ్వు? పిట్ట కథలు, లొట్ట కథలు. ఇక పిట్ట కథలు, లొట్ట కథలు టైం అయిపోయింది. నిజంగానే ముఖ్యమంత్రి గారు 2034 దాకా ఉంటా అనే ధైర్యం ఉంటే మరి రద్దు చేసి పోదాం అసెంబ్లీ. చలో రద్దు చేయి, ఎన్నికలకు పోదాం, ప్రజలు తీర్పిస్తారు. నీకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే, ప్రజల్లో అద్భుతమైన పరిపాలన ఉందని, రద్దు చేయి, పోదాం. మేము రాజీనామా చేస్తాం, మీరు కూడా రాజీనామా చేయండి. బీజేపీ వాళ్ళు చేసినా చెప్పినా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ సీఎం గారు రెడీగా ఉంటే మేమందరం మా పార్టీ వల్ల 27 మంది రాజీనామా చేస్తాం. నువ్వు రెడీ అంటే నువ్వు రాజీనామా చెప్పి మీ వాళ్ళతోని, మా పార్టీలోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలను కూడా రాజీనామా చెప్పి, 9 మంది ఉన్నారు కానీ నీతోని చెప్పి, లెటస్ గో, చూసుకుందాం. పోనీ అది కూడా అంత ధైర్యం ఎట్లాగో రేవంత్ రెడ్డికి లేదు నాకు తెలుసు. నేనేడన్నా తప్పించుకుంటాడు. పోనీ మా దాంట్లోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలన్నా రాజీనామా చెప్పి 9 మంది, అదేనా చూద్దాంపా. ఇంత ప్రజానాయకుడివి కదా నువ్వు, చెయ్యి, వెల్కమ్. చెప్పేటోళ్ళు చెప్తారు, దానికి ఏముంది బ్రదర్. ఎవరో ఫ్యూచర్ లేని నాయకుడు ఆయన ఏదో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి లాంటి ఫ్యూచర్ లేని నాయకుడు. ఫ్యూచర్ సిటీ ఏం సిటీ అయినా అర్థం కాదు. ఫార్మా సిటీ అది. ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లోనే ఇట్ వాజ్ అ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. క్లియర్ కట్గా ఏం చెప్పాము, ఇది ఫార్మా సిటీ కోసం సేకరిస్తున్న భూమి అని సేకరించాము. సేకరించిన తర్వాత 14,000 ఎకరాలకు గాను కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ దగ్గర ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాము. ఏం చెప్పి తెచ్చాము, అక్కడ న్యాచురల్ గ్యాసే వాడతాము, అక్కడ మీకు కార్బన్ ఎమిషన్స్ కానీ ఇంకోటి కానీ లేకుండా చూసుకుంటాము, పొల్యూషన్ కన్సర్న్స్ ఉండవు, ఇవన్నీ చెప్పి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాము మా ప్రభుత్వంలో. ఇప్పుడు దీన్ని వచ్చి ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హరీష్ రావు గారు కరెక్ట్గా చెప్పారు. అది ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి, వేరే వాటికి వినియోగించడానికి వీల్లేదు. మీరు వెధవ పనులు చేసి ఇంకేదో చేస్తా అనుకుంటే కుదరదు అని చెప్పారు. తప్పే ఉంది అందులో, కరెక్ట్గా చెప్పారు. ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పలేదు కదా పాపం. ఏం చెప్పారు ఆయన? బంగారం కొనొద్దు అన్నాడు. మేము బంగారం కొనే బ్యాచ్ కాదు, మాకు ఏం చెప్తాం ఆయనకు. సరే ఆయన ఏం చెప్పాడు, ఏదో పెట్రోల్ డీజిల్ తక్కువ వాడమన్నాడు. ఇక ఆయననేమో విదేశాలు తిరుగుతాడు, మనం తక్కువ వాడమన్నాడు, ప్రైవేట్ జెట్ వేసుకొని ఆయన తిరుగుతాడు. ఇక ఇంకేదేదో చెప్పిండు, ఒక 3-4 ముచ్చట్లు. ఏమంటారు, కలిసే ఉన్నారు. కలిసి వచ్చి ఏంది బ్రదర్, వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా బ్రదర్, వాళ్ళు కొత్తగా కలిసేది ఏముంది రేవంత్ రెడ్డి బీజేపీతోని కలిసే ఉన్నారు కదా.
ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారు ఏప్రిల్ 2024లో ఇక్కడ బహిరంగ సభ పెట్టి చెప్పారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆ మనిషిని మళ్ళీ నాతో రా అంటున్నాడు. దాని అర్థమైంది అంటే 2 ఏళ్ళు నువ్వు వసూలు చేస్తున్నాయని నాకు తెలుసు, నువ్వు చేసే దొంగ పనులన్నీ నాకు తెలుసు, కానీ నాతో కలిసి వస్తే అన్నీ మాఫ్ అవుతాయి. వాషింగ్ మెషిన్, వాషింగ్ పౌడరా ఇది అంటారు చూడు, వాషింగ్ పౌడర్ నిర్మాణం ఏదో వాషింగ్ మెషిన్, అట్లా నేను చూసుకుంటా బిడ్డ నువ్వు రా అని అడిగాడు. కొత్తగా వచ్చేదేముంది చూడరాదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. ఎవరికి? నాకు చెప్పలా, కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. ఎందుకు తీసుకోవట్లేదు మోడీ గారు? ఎందుకు ఇంత దయ రేవంత్ రెడ్డి గారి మీద? కలిసి లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీదే ఈడీ రైడ్ అవుతుంది. 2 మెషిన్లు పోతాయి, నోట్లు కౌంట్ చేసే మెషిన్లు 2 పోతాయి. ఇప్పుడు అయిపోయి కూడా 18 నెలలు అయిపోయింది రైడ్ అయ్యి. ఈడీ నోరు విప్పదు, మంత్రి గారు నోరు విప్పరు, పలుకే బంగారం అయింది. దీని అర్థమైంది, దీని భావం ఏంది? ఇద్దరు కలిసి లేకపోతే అమిత్ షా గారు వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది ఏఐసీసీకి అంటాడు, కానీ ఏం యాక్షన్ ఉండదు. దొంగలు పట్టుకోవాల్సిన హోంమంత్రి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ముఖ్యమంత్రి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో కాంట్రాక్టులు వస్తాయి, కేంద్రంలో ఉండే బీజేపీ ఎంపీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తాయి. ఇది ఎన్నడూ చూడలేదు తెలంగాణలో, ఫస్ట్ టైం చూస్తున్నాం. దీని అర్థం ఏంది? ఎంత సుదృఢమైన బంధం ఇద్దరిది. కొత్తగా కలిసేదేముంది, ఇద్దరు కలిసే ఉన్నారు, తోడు దొంగలు పక్క, అందులో అనుమానం కూడా అక్కర్లేదు మీకు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు ఎపిసోడు, దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు, 2 పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం. అవతల వాడు గొంతు లేనివాడు వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం. ఇటు మీడియా మాట్లాడదు, అటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను అది పొద్దున వచ్చేటప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అలా దాచిపెట్టి 28 అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేను ఏదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు. భయ్యా మా మీద ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికీ? అన్నీ ఎదుర్కొంటాం, మాకేం భయం. నేను ఒకటి చెప్తా ఉన్నా బ్రదర్, నేను పారిపోయేటోని కాదు, తండ్రి పేరు దాచుకునేటోని కాదు, కొడుకు పేరుకు నాకు సంబంధం లేదని చెప్పుకునేటోని అంతకంటే కాదు. దయచేసి కొడుకు పేరు నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపత కాదు. మా నాన్న పేరు కేసీఆర్, నా కొడుకు పేరు హిమాంశు, నా పేరు కేటీఆర్. నాకు ఆ ధైర్యం ఉంది. ఏ కేసు పెట్టు ఏమన్నా పెట్టుకుని ఎదుర్కొంటా. అన్నీ ఉన్నాయి కాబట్టే, మేము అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టే దేనికి భయపడమని చెప్తున్నా. కరెక్టే. ఎప్పుడు 9 రోజులు దాచిపెట్టి గోరుముద్దలు తినిపించి ఇంట్లో పెట్టుకొని బెయిల్కి అప్లై చేసి యాంటిసిపేటరీ బెయిల్కు కోర్టు వద్దంటే ఇంటర్మ్ రిలీఫ్ కూడా ఇయ్యా అంటే ఇక బాగుండదేమో అని అప్పుడు దిక్కులేక 9 రోజులు. నేను స్ట్రైట్గా అడుగుతున్న రాములు గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు ఈ పని చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ తండ్రిని ఇడిచిపెడుదురా? 9 రోజులు దాచిపెడితే తీసుకుపోయి కోదండం ఎక్కిపోదురు? ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని? వాస్తవం కాదా ఇది? మరి సామాన్యుడికి ఒక నీతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లుంటుంది? నీకేం ఆబ్లిగేషన్? ఆయన బీజేపీ అయినా నువ్వు కాంగ్రెస్ అయినా పేరుకి ఇద్దరు శత్రువులు. మరి ఎందుకు ఈ రహస్య స్నేహం ఏంది? ఎందుకు కాపాడుతున్నావు నేరస్తులను? నేరస్తులు ఎవరైనా ఓకే కదా, ఒకటే కదా, ఎందుకు కాపాడినారు మరి 9 రోజుల పాటు? చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే, కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడ పోయి ధర్నా చేస్తే దిగి రాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ దిగి రాక తప్పని అనివార్య పరిస్థితుల్లో సరెండర్ అయిందా అరెస్ట్ అయిందా నాకు తెలియదు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. అది మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి, నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినాను తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు, ఆయననే మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడిండు. నేను అయినా కూడా మాట తూలలేదు, ఈరోజు కూడా తూలట్లేదు. నేరస్తుడు ఎవరైనా నేరస్తుడు అనేది మా సిద్ధాంతం, అంతకంటే ఏం లేదు.
అంటే అందరూ అనుకుంటున్నారేమో కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అనుకుంటారేమో, నాకేం తెలుసు. ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అనుకుంటారు ఏందో మరి, కావచ్చు. क्या बोलो, फिर बाद में नहीं पूछेंगे ना आप? अरे अलग अलग कहाँ करोगे यार, बहुत लोग हैं वहाँ पे. ठीक है, थैंक यू. आड़ा చేద్దాం.